20 ఏళ్ల క్రితం సాధారణ కిరాణా వ్యాపారిగా వచ్చి రకరకాల వ్యాపారాలు చేస్తూ ప్రజలతో స్నేహభావాన్ని పెంచుకుని ఆపై చీటీల వ్యాపారం చేసి అనేక మంది నుంచి వడ్డీకి సొమ్ములను తీసుకుని ఆపై పరారీ అయ్యాడని బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు. పెదపాడు మండలం కొత్తూరుకు చెందిన జవ్వాజీ శ్రీనివాసరావు కొత్తూరు గ్రామానికి 20 ఏళ్ల క్రితం వచ్చి కిరాణా వ్యాపారిగా వ్యాపారం చేస్తూ మరోవైపు క్యాటరింగ్ నిర్వహించేవాడు. ₹1,00,000 నుంచి 30 లక్షల వరకు చీటీలను నిర్వహించాడు. తన వ్యాపారాల నిమిత్తం అనేక మంది వద్ద ప్రామిసరీ నోట్లు రాసిచ్చి లక్షలాది రూపాయలను తీసుకున్నాడు. అంతేకాకుండా చీటీలు పాడుకున్న వారికి సొమ్ములు ఇవ్వకుండా అధిక వడ్డీ ఇస్తానని నమ్మబలికి వారికి ప్రామిసరీ నోట్లు ఇచ్చేవాడు. ఈ నెల 23వ తేదీన కిరాణా సరుకులు ఏలూరు వెళ్లి తీసుకువస్తానని చెప్పి అదృశ్యమయ్యాడు. అతని భార్య 3 టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతను తన మోటార్ సైకిల్ను ఏలూరు కొత్త బస్టాండ్లో పెట్టి వెళ్లినట్లుగా గుర్తించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్నట్లు గుర్తించి అతన్ని ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకువస్తున్నట్లు బాధితులకు సమాచారం అందడంతో అనేక మంది బాధితులు పోలీస్ స్టేషన్కు వచ్చి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కోరారు. పలువురు బాధితులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. పెళ్లిళ్ల కోసం, చదువుల కోసం రూపాయి కూడబెట్టి చీటీలు కట్టుకుంటే నిలువునా ముంచాడంటూ రోధించారు. సుమారు 20 కోట్ల రూపాయల వరకు ప్రజలకు ఇవ్వాల్సి ఉందని ఆ సొమ్ములను బినామీల పేరుతో ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. రాత్రికి శ్రీనివాసరావును 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. ఆ తర్వాత పెదపాడు పోలీసులకు అప్పగించారు. శనబాబు గారు ప్రసాద్ కమలా